ఒకప్పుడు నీలి సముద్రపు లోతుల్లోని కోరల్ బే అనే ప్రదేశంలో ఒక చిన్న చేప ఉండేది. ఆ చేప పేరు ఫిన్నీ. ఫిన్నీ చాలా చిన్నదైనా చాలా ఆసక్తికరమైనది. ప్రతిరోజూ అది పగడపు గుట్టల మధ్య ఈదుతూ, సముద్రపు మొక్కలతో దాగుడుమూతలు ఆడుతూ, మెరిసే పుట్టల్ని చూసి ఆనందించేది. ఒక ఉదయం ఫిన్నీకి ఏదో వింతగా అనిపించింది. నీరు అంతగా మెరుస్తూ లేదు. చుట్టూ ప్లాస్టిక్ ముక్కలు తేలుతున్నాయి. పగడాలు కూడా మసకబారిపోయాయి. అయ్యో, నా ఇంటికి ఏమైంది అని ఫిన్నీ బాధపడింది. అది తెలుసుకోవాలని నిర్ణయించింది. ఈదుకుంటూ తన స్నేహితురాలు షెల్లీ టాబేలు దగ్గరకు వెళ్ళింది. సముద్రం మురికిగా మారుతోంది అని షెల్లీ చెప్పింది. మనుషులు చెత్తను సముద్రంలో పడేస్తున్నారు. అది చేపలకు, తాబేళ్లకు, పగడాలకు కూడా హాని చేస్తోంది. ఫిన్నీకి చాలా బాధ వేసింది. ఇది చాలా చెడు విషయం, కానీ మనం ఏమి చేయగలం? షెల్లీ చిరునవ్వు చిందించింది. మనకు సాధ్యమైనంత వరకు చెత్తను శుభ్రం చేద్దాం. మిగతా వారికి కూడా సముద్రాన్ని కాపాడమని చెప్పుదాం. ఫిన్నీ ధైర్యంగా తల ఊపింది. అయితే నేను ఈరోజే మొదలు పెడతాను. అది ఈదుకుంటూ చిన్న చిన్న చెత్త ముక్కలను సేకరించి వాటిని కప్పులు తీసుకెళ్లేలా ఒక చోట ఉంచింది. దారిలో కలిసిన ప్రతి సముద్ర జీవికి సముద్రాన్ని శుభ్రంగా ఉంచమని చెప్పింది. త్వరలో డాల్ఫిన్లు కూడా చేరాయి. అవి తమ ఫిన్లతో బాటిళ్లను తీరానికి నెట్టాయి. సముద్ర గుర్రాలు ప్లాస్టిక్ ఉంగరాల్లో చిక్కుకున్న ముక్కల్ని విడదీశాయి. సిగ్గరించిన ఆక్టోపస్ కూడా బయటకు వచ్చి సహాయం చేసింది. కొన్ని రోజుల్లోనే సముద్రం మళ్లీ మెరుస్తూ కనిపించింది. పగడాలు తమ రంగులను తిరిగి పొందాయి. నీరు మళ్లీ స్వచ్ఛంగా మారింది. ఫిన్నీ ఆనందంగా అరిచింది. మనకు సాధ్యమైంది. మన సముద్రం మళ్లీ అందంగా మారింది అని ఫిన్నీ అందంగా అరిచింది. షెల్లీ నవ్వుతూ చెప్పింది, అవును ఫిన్నీ, అందరూ కలిసి పనిచేస్తే చిన్న చేప కూడా పెద్ద మార్పు తీసుకురాగలదు. ఆ రోజునుంచి ఫిన్నీని అందరూ సముద్ర రక్షకురాలు అని పిలిచారు. అది ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తూ ఉండేది, సముద్రాన్ని శుభ్రంగా ఉంచితే అందులోని జీవులు సంతోషంగా ఉంటాయి. అలా చిన్న చేప తన పెద్ద మనసుతో సముద్రంలో ఆనందంగా ఈదుతూ ప్రతి అలలో ప్రేమను, శుభ్రత